రైతు రుణమాఫీ అమలులో రేవంత్ సర్కార్కు కొత్త చిక్కులు వచ్చాయి. రైతులందరికీ రుణమాఫీ చేద్దామనుకున్న రేవంత్ రెడ్డి ఆశలపై ఎన్సీడీసీ నీళ్లు చల్లిందా? ఇప్పటివరకు లక్షలోపు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ కోసం మరికొద్ది రోజులు ఆగాల్సిందేనే. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్కు భారీ షాక్ తగిలినట్టే తెలుస్తోంది. ఎన్సీడీసీ రుణాన్ని రుణమాఫీకి సర్దుబాటు చేద్దామనుకున్న సర్కార్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. రైతు రుణమాఫీ కోసం అవసరమైన 31,000 కోట్లలో 5 నుంచి 6,000 కోట్లను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రుణం ద్వారా సమకూర్చుకోవచ్చని భావించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రభుత్వం కోరినట్టు 5,000 కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ టెస్కాబ్కు ఎన్సీడీసీ మంజూరు చేసింది. కానీ ఆ నిధులను రుణమాఫీకి మాత్రం వినియోగించరాదని షరతు విధించింది. ఈ చిక్కుల కారణంగానే అమెరికా నుంచి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు రేవంత్ సర్కార్ రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అటు రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు కూడా రేవంత్ను టార్గెట్ చేసింది. ఒకానొక సమయంలో సీఎం రేవంత్ మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్ల పర్వం నడిచింది. రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేశారు. దాంతో ఈ అంశం పార్లమెంటు ఎన్నికలకు ముందు రాజకీయంగా కాంగ్రెస్ను ఇబ్బందులకు గురిచేసింది. అయితే ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలోనే రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోంది. ఇటీవల లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి. మరో 2 విడతల్లో రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో ఎన్సీడీసీ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల మంజూరు చేసిన 5,000 కోట్ల రూపాయల రుణంపై కొత్త షరతు విధించింది. సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు 5,000 కోట్ల రుణ సాయం చేయాలని గతేడాది ఎన్సీడీసీని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ కోరింది. టెస్కాబ్, డీసీబీసీల నిర్వహణ తీరును పరిశీలించిన ఎన్సీడీసీ ఆ తర్వాత రుణం మంజూరు చేసింది. అయితే ఈ నిధులను రైతు రుణమాఫీ కోసం వాడుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టు సమాచారం. వాస్తవానికి రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్ల రూపాయలు ఎలా సమకూరుతాయన్న విషయాన్ని ఆర్థిక శాఖ కూడా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. రుణమాఫీ చేయాల్సిన రైతుల వివరాలను తమకు ఇవ్వాలని అడిగిన ఆర్థిక శాఖ అధికారులు సదరు మాఫీ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు మొదటి విడత 11 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ కోసం 6,070 కోట్లను సర్దుబాటు చేసి ఆ మేరకు రైతుల అప్పు ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన సుమారు 25,000 కోట్ల నిధులను వచ్చే నెలాఖరులోగా సర్దుబాటు చేయాల్సి ఉంది. అటు 5,000 కోట్లు ఎన్సీడీసీ నుంచి వస్తే మిగిలిన నిధులను ఇతర రూపాల్లో సమకూర్చుకుంటామని అధికారులు అంటున్నారు. అందుకు తగిన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఎన్సీడీసీ షరతుతో ప్రభుత్వానికి కొత్త చిక్కులొచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్సీడీసీ మంజూరు చేసిన 5,000 కోట్ల రుణంపై టెస్కాబ్ వర్గాలు వివరణ కోరినట్టు తెలిసింది. రైతు రుణమాఫీకి వినియోగించవద్దని అప్పు ఇచ్చిన ఎన్సీడీసీ ప్రత్యేకంగా చెప్పిన తర్వాత ఆ నిధులను రుణమాఫీకి వాడుకోలేమని ఆర్థిక శాఖ చెప్పినట్టు సమాచారం. అప్పుగా ఇచ్చిన నిధులను ఎలా వినియోగిస్తున్నారన్న విషయమై ఏ క్షణంలోనైనా తనిఖీలు లేదా ఆడిట్ చేసే అధికారం ఆ సంస్థకు ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అయితే ఈ రుణాన్ని టెస్కాబ్ ద్వారా డీసీసీబీలకు బదిలీ చేసి డీసీసీబీలు తీసుకునే నిర్ణయం ప్రకారం నిధులను వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తాయని చెబుతున్నారు. ఒకవేళ రుణమాఫీ చేసుకుంటామని సదరు డీసీబీసీలు నిర్ణయం తీసుకున్నా ప్యాక్స్ల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే వర్తింపజేసే అవకాశం ఉంటుంది. అయితే అది ఏ మేరకు సాధ్యమన్నది చూడాల్సి ఉందంటున్నాయి. మరోవైపు రుణమాఫీ కోసం ఈ నిధులను వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నందున ఏదో విధంగా ఆ నిధులను వాడుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలా సాధ్యం కాని పక్షంలో ప్యాక్స్ల ద్వారా రైతులకు కొత్త రుణాలు ఇప్పించడం లేదా రైతులకు అందించే ఇతర సహకార కార్యక్రమాలకు ఈ నిధులను వాడుకునేలా ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయమై ప్రభుత్వ పెద్దలతో చర్చించాక ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తంగా రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే వచ్చే నెల 3వ తారీఖు నుంచి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అమెరికా నుంచి వచ్చాక 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అంతలోపు 1.5 లోపు రుణాలు మాఫీ అవుతాయని చెప్పారు. మరి 2 లక్షల రూపాయల రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయి, ఎన్సీడీసీ షరతుతో నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.